బాబాయ్ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు ఆనాటి కాలంలోనే ఎంతో వివక్షత గురైనా కానీ మహిళల్ని విద్య వైపు నడిపించాలని తను ఎంతో దీక్ష పూని తన మార్గాన్ని ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం జరిగింది. ఆమె ఉపాధ్యాయ వృత్తిని నెరవేర్చడానికి పోయే సమయంలో మిగతా వాళ్ళు అడ్డుకునే దానిలో భాగంగా మీద పెండ నీళ్లు చల్లడం అటువంటి వాటికి ఎదురొడ్డి ఇంకో చీరని కూడా సిద్ధంగా పెట్టుకొని పోయి ఆమె అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. నేటికి కూడా మహిళలపైన అనేక చోట్ల దాడులు, లైంగిక దాడులు జరుగుతున్నాయి, భౌతిక దాడులు జరుగుతున్నాయి. మహిళలు ముందుకొచ్చిన వాళ్ళు ముందుకు వస్తున్నారు, వెనుకబడిపోయిన వాళ్ళు ఇంకా అణగారే స్థితిలో ఉన్నారు. మహిళా వివక్ష అనేది ఇంకా సమాజంలో చాలా వరకు నెలకొని ఉంది. దాన్ని అంతటిని రూపుమాపి సావిత్రిబాయి పూలే ఆదర్శాలను మనం అందరం ఉంటబట్టించుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. శ్రీమతి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా వారికి ఆర్థిక వందనాలు సమర్పిస్తూ, సావిత్రిబాయి పూలేకు 9వ సంవత్సరంలో బాల్యం జరిగింది. తన భర్త జ్యోతిరావు పూలే దగ్గరనే ఆమె విద్య నేర్చుకొని 1847లో పాఠశాల నెలకొల్పి ఆమె పాఠశాలకు వెళ్ళేటప్పుడు విద్యార్థులకు పాఠాలు నేర్పడానికి పాఠశాలకు వెళ్ళేటప్పుడు అగ్రవర్ణాలు ఆమెపై బురద జల్లి అనేక రకాల ఆమెకు హింసించారు. అయినా కూడా బెదరక ఆమెకు ఎమ్మటి ఒక చీర తీసుకొని వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పేది. అదేవిధంగా 47 పాఠశాల కొలిపి చాలా సంఘ సంస్కర్తగా నిలిచింది. ఆమె 1897లో మహారాష్ట్రలో ప్లేగ్ వ్యాధిలో చనిపోతూ ఆమె జీవితం కూడా ప్లేగ్ వ్యాధి సమాజ సేవకి అంకితం చేసింది. ఆమె ఆశయాలను నెరవేర్చుతూ మహిళా బిల్లు, కేంద్ర ప్రభుత్వాలు మహిళా బిల్లు పెట్టి, అదేవిధంగా అందులో బీసీలకు 42%, 33%లో 42% బీసీలకు కేటాయించాలనే ఇప్పుడు అసెంబ్లీలో బీసీ బిల్లు పెడుతున్నారు. దాంట్లో ఖచ్చితంగా శ్రీమతి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈమె కవి, రచయిత్రి, అదేవిధంగా సంఘ సంస్కర్త. అయితే ఈమె భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులు. ఒక 180 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ భయంకరంగా ఉన్నటువంటి రోజుల్లో అప్పుడు మరి శూద్రులు, అతిశూద్రులుగా పిలబడేటువంటి బీసీలను, ఎస్సీలను మరి పశులకంగా హీనంగా చూస్తున్నటువంటి రోజులు, విద్య నిషేధించబడినటువంటి రోజులు, మహిళలకు కూడా విద్య నిషేధించబడినటువంటి రోజుల్లో సావిత్రిబాయి పూలే తన భర్త మహాత్మా జ్యోతిబా పూలే దగ్గర చదువు నేర్చుకొని మరి అనేక పాఠశాలలు స్థాపించి మహిళలకు విద్య నేర్పినటువంటి ఒక గొప్ప మరి సంఘ సంస్కర్త. ఆనాడు ఆమె చదువు నేర్పినప్పుడు అనేక మంది ఆమెకు అనేక అడ్డంకులు కలిపి ఆమె బుద్ధ జల్లిన రకరకాల చేసినా కూడా ఆమె భయపడకుండా మహిళలకు విద్య నేర్పినటువంటి గొప్ప దీశాలి. అదేవిధంగా ఆమె సంఘ సంస్కర్త కూడా. ఆమె ఆనాడు ఉన్నటువంటి యొక్క సాంఘిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఆనాడు బాల్య వివాహాలకు, సతీ సహగమనాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ యొక్క అనాథల కోసం మరి ఆశ్రమాలను స్థాపించి వాళ్ళని ఆదుకున్నటువంటి యొక్క గొప్ప సంఘ సంస్కర్త. భర్త యొక్క అడుగడుగులో జీవితాంతం ఆమె పయనించి మరి సమాజ సేవలోని ఆమె జీవితాన్ని కూడా మొత్తం గడిపి చివరికి ఆమె సంఘ సేవ చేస్తూనే, ప్లేగ్ వ్యాధి సోకినటువంటి వాళ్లకు సేవ చేస్తూనే తన జీవితాన్ని అంతం చేసుకున్నటువంటి గొప్ప ఉదాత్తర స్వరూపులు. అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినంగా ప్రకటించింది. సంతోషం, హర్షిస్తున్నాం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మహిళా బిల్లు 33% మహిళలకు రిజర్వేషన్ అని పెట్టబోతున్నది. కానీ దాంట్లో అంతర్గతంగా మహిళలకు కనుక రిజర్వేషన్ ఇవ్వకపోయినట్టయితే ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమిటికి పనికిరాదు, బీసీలకు ఏ రకంగా ఉపయోగపడదు. కాబట్టి కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఆ పెట్టే బిల్లులో మరి అంతర్గతంగా బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ పెట్టాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఏ సంక్షేమ కార్యక్రమాలు బీసీలకు చేస్తలేదు, ఏ యొక్క స్వయం ఉపాధి ఏ కార్యక్రమాలు చేస్తలేదు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.